ఎవరైనా చాలా తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నాను అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఈయన పేరుకి ఈ కథకి అస్సలు సంబంధం లేదు. మీరు అనుకుంటున్నట్టే ఈయన కొంచెం లేడ్ బ్యాక్. ఈయనకి మంచి జాబ్ ఉంది, మంచి తెలివి ఉంది, మంచి ఇల్లాలు, ఒక మంచి హాయిగా బతకడానికి కావాల్సింది అన్నీ ఉన్నాయి. మరి ఆ ఫేసులో కొంచెం ఆందోళన కనిపించడం లేదు. ఈయనకి ప్రాబ్లం ఉందండి, అదేమిటో మీరే చూద్దరు. కానీ ఇందాక ప్రాబ్లం ఉందని అన్నానే, అది ఈవిడే, ఆయన భార్య. మనిషి మంచిదే, చేస్తే కొంచెం అదో టైపు. పేరు మందగాయారు. వంటింట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎప్పుడూ తయారు. ఏదో ఒక రోజున తన వంట టాలెంట్తో బిల్ గేట్స్ రిచ్ అవుతానని శబ్దం చేసింది. ఇక వాళ్ళ ఆయనకు మూడింది. మంగతయ్యారు, ఉగాది పండుగ ఉత్సాహం అంతా ఈ ఫేస్లోనే కనబడుతుంది. ఏంటి సంగతి? మరేనండి, ఈ వేళ పొద్దున్నే నాకు అద్భుతమైన వంట ఐడియా వచ్చింది. వెంటనే వండేశాను. ఒకసారి రుచి చూసి ఎలా ఉందో కొంచెం చెప్పండి. అబ్బా, మళ్ళీనా మంగ? ఇలాగే పోయినసారి వినాయక చవితికి లాంటి గులాబ్ జాములు చేసి పెట్టావు. అవి తిన్న పాపానికి నాకు 2 పళ్ళు ఊడిపోయి గుమంతా జామ్ అయిపోయింది. ఈసారికి నన్ను వదిలిపెట్టవే, అన్నం పెడతాను. మీరు మరీనండి, మిమ్మల్ని ఆవులో మొత్తం తిమ్మన్నానా ఏమిటి? కొంచెం పీసు రుచి చూడమన్నాను అంతే. మొదటి పీస్ తినేంత వరకు బాగానే ఉంటుంది మంగ. ఆ తర్వాత పీస్ తినాలంటే నేను సింగిల్ పీస్గా మిగలాలి కదా. అయినా నాకు అసలు అర్థం కావట్లేదు. ఎవరంటే బాంబుతో చంపేస్తాడు, కత్తులతో బెదిరిస్తాడు. నువ్వేమిటి ఇలా వంటలతో వాయించేస్తావు? ఆపుతారా మీ వెటకారం? ఈ వేళ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అయినా ఈ మధ్యన వంటకు అస్సలు సపోర్ట్ చేయట్లేదు మీరు. ఏ వంట సపోర్ట్ చేయమంటావు మంగ? నిన్ను నీ వంటల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ పోతే ఈ లోకల్ నుంచి డిపోర్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది. అంత అదృష్టం కూడా నీకు. బావా కాఫీ చూసారా అంటే వీడి వెటకారం. అక్కని పక్కన పెట్టుకొని బావను కాఫీ అడుగుతున్నాడు. అక్కంటే మక్కువ ఎక్కువే. చిన్నప్పటి నుంచి ఆవిడతోనే పెరిగి ఆవిడ చేసిన ఎక్స్పెరిమెంట్స్ బలై ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకోవాలని అయోమయ పరిస్థితి వీడిది. వీడికి మాత్రం బావంటే ఆప్యాయత ఎక్కువే. అక్కని అడిగితే ఎక్కడ ఎక్స్పెరిమెంట్స్తో చంపేస్తుందో అని వీడికి టెన్షన్. లేచారా సార్? మీకేం కావాలి? అయినా తానా అంటే తన్నానా అనే తమ్ముడు ఉండగా ఆ టేస్ట్ ఏదో వాడే చేయమని చెప్పొచ్చుగా. అలాగే. ఏమైంది బావా, పొద్దున్నే నీ కచేరీ మొదలు పెట్టినట్టున్నావు? మీకు అలాగే ఉంటుంది సార్. మీ అక్క ఇలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పోతే ఈ లోకం నుంచి బకెట్ తెస్తానేమో అనిపిస్తుంది. ఏమైంది అక్క? చూడరా తమ్ముడు, ఈ వెళ్ళేది నేను కొత్త రకం వంట చేస్తే నీ బాజుడు ఎన్ని రకాల వేషాలు వేస్తున్నాడు. నువ్వే కానీ ఆ సీ ఫుడ్ డైట్లో ఉండకపోతే తినేవాడుగా కాదా చెప్పు? వంట రుచిగా వండకపోతే సెటైర్లు వేస్తున్నాడా? మరే. అయినా బావా నాకు అర్థం కాక అడుగుతున్నాను, అక్కేమన్నా బెవర్లీ హిల్స్ లో ఇల్లు అడిగిందా, బంజారా హిల్స్ లో బంగ్లా అడిగిందా? మరే. నువ్వు ఇచ్చిన చిన్న కిచెన్ లో పెద్ద మనసు చేసుకుని కొత్త కొత్త వంటలు వండి రుచి చూడము. అవి ఎలా ఉన్నాయో చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా? అరే బామ్మర్దే, నీకు ఈ మధ్య సినిమా డైలాగ్ లేకపోయారా? మళ్ళీ ప్రాస యాదవకి. అయినా 6 ప్యాక్ డైట్ అంటే సీ ఫుడ్ డైట్ అంటే ఫుడ్ డైట్ అంటే ఈట్ ఎవ్రీథింగ్ దట్ యు సీ అన్నమాట. ఓ అదే బావా, నా గురించి తెలుసుగా. ఏది కనబడితే అది ఉమ్మేస్తాం అంతే. ఫుడ్ డైట్ అంటే చూసిన వెంటనే తింటవా? ఓహో, అలా అయితే నా వంట చూసావుగా, రా తిను. చచ్చాడు అక్క మళ్ళీనా? అవునరా, రా. ఇదేదో కొత్తగా ఉంది. ఇంతకీ మన ఉగాది స్పెషల్ పేరేంటి అక్క? చూడు, టడక్ టడై
ఏమిటి? ఉగాది పిజ్జా. ఉగాది పిజ్జానే. ఎవడైనా పొద్దున్నే ఉగాది పచ్చడి చేసుకుని తింటాడు కానీ నువ్వేంటక్క ఉగాదికి పిజ్జా అంటున్నావు? ఏ అనకూడదా? లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేదక్క. వినలేదు కదా? నువ్వు ఎక్కడో ఉండాల్సిన అక్కో. అవునరా తమ్ముడు. నేను అదే చెప్తాను బామ్మర్ది. అక్కడెక్కడో చైనాలోను ఆఫ్రికాలోను జంతువుల మీద చేసే ప్రయోగాలన్నీ నీ అక్క నీ మీద నా మీద చేసేస్తాను. అయినా బావాలని అంటాడు కానీ ఇంతకీ మన ఉగాది పిజ్జాని ఎలా చేసావు చెప్పక్క. మామూలుగా అందరూ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో చెప్పు ఫస్ట్. బావా అదేదో వేస్తారు కదా వేపు. ఉగాది పచ్చడి పెడితే మాత్రం ప్లేట్తో సహా నాకేస్తావు కానీ ఉగాది పచ్చడి అలా చేసుకోవాలో తెలీదా? మనిషి జీవితంలో 6 రకాలు అనుభవించాలి. సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, వెలుగు. ఈ 6 రకాల అనుభవాన్ని మనం షడ్రుచులుగా మలుచుకుని ఉగాది పచ్చడి చేసి స్వీకరిస్తాం అన్నమాట. ఈ ఉగాది పచ్చడిలో వేపూచే దుఃఖానికి, బెల్లం తీపి సుఖానికి, మిరపకాయ కారం కోపానికి, ఉప్పు భయానికి, చింతపండు పులుపు ఆశ్చర్యానికి, మామిడికాయ వెగటికి వాడుతున్నాం. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందనుకోలేదు బావా. మరేమనుకున్నావు? చిన్నప్పటి నుంచి ఇచ్చిన పచ్చడి తినడం తప్పితే ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందనుకోలేదు బావో. మరేమనుకున్నావు? అయినా అక్క బావా ఇంత కథ చెప్పాడు కదే, ఆ మొత్తాన్ని ఈ పిజ్జాలో ఎలా పెట్టావక్క? అది అలా అడుగు చెప్తాను తమ్ముడు. ఏమీ లేదురా, అన్ని కొంచెం అటు ఇటుగా మార్చేసేదంతే. ఆ పిజ్జా క్రస్ట్ మీద టమాటా సాస్ బదులు చింతపండు పులుసు పోసి టాపింగ్స్గా మామిడికాయ ముక్కలు వేపపు చల్లేసేదంతే. ఇకపోతే ఆ చీజ్కి బదులు క్రష్డ్ జాగ్రీ వేసి ఉప్పు కారం వేసి బేక్ చేసేసేదంతే. నిమిషాల్లో కనిపించలేని ఎలా ఉంది నా కొత్త ట్రీట్? అక్క చాలా గొప్పగా తింటే చాలా చెప్పగా ఉంటుంది బావా. అవునండి, ఇలాగే నా మీద సెక్టర్ వేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు నా వంటతో నేను చాలా గొప్పదాన్ని అయిపోతాను. అప్పుడు తెలిసి వస్తుంది మీ ఇద్దరికి ఈ మంగతారంటే ఏమంటా. నాకు తెలుసు కదక్క. నేను చెప్పు. చిన్నప్పుడు మా అక్క చేసిన మైసూర్ పాక్తో మా నాన్న ఇంటి గోడ కట్టించాడు తెలుసా. అప్పుడే అనుకున్నాను మా అక్క ఏదో రోజు గొప్పది అయిపోతున్నాడు. అక్క నువ్వు గొప్పదాని అయిపోతావు అక్క, అయిపోతావు. అలాగే మరి ఇంకెందుకు లేటు కానీ రారా తమ్ముడు. నేనే ప్రాణానికి ఏం భయం లేదు కనుక ఏమీ లేదురా. అయితే తింటా. గుడ్ డైట్ కదా, చూడంగానే తినాలి. నాకు భయంగా ఉంది బావా. ఎందుకురా? నాకేమన్నా అయిందనుకో నా ఆడి జారితే. ఎందుకు? అసలే మన అడప స్వామి అడప దాని మీద చాలా రోజుల నుంచి కన్నేసాడు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయనుకో మళ్ళీ అక్కడికి ఓకే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నిటికీ తగలెట్టేస్తా. జాగ్రత్త బావా, జాగ్రత్త. మీరు ఎంజాయ్ చేయి. నాకు భయంగా ఉంది అక్క, నా వల్ల కాదే. నువ్వు అలా అంటే ఎలా రా తమ్ముడు? నీ ప్రాణానికి మా ఆయన ప్రాణం ఒట్టు. త్వరగా వచ్చి ఈ పిజ్జా తిని మన ఇంటి పనులు నిలబెట్టరా. ఒకే పీస్ తింటానక్క. అలాగే లేరా. తిను. నేనంటే నీకు ఎంత ప్రేమ బావా. నా కోసం అప్పుడే అంబులెన్స్ కాల్ చేసావా? ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నేను నీకోసం అంబులెన్స్ ఎందుకు కాల్ చేస్తాను?
ఏంటి అంబులెన్స్ కి నువ్వు కాల్ చేయలేదా? మరి ఎవరు చేసినట్టు? నువ్వు అవే నువ్వేమన్నా పంప తీసి ఈ పిజ్జా పట్టుకెళ్ళి పక్కింటాడు కదా పెట్టావా? లేదండి. అమ్మయ్యా, ఒక పక్కింటోడికి ఇంటి కర్మ మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళ అందరి ఇంటి ముందు ముగ్గుల్లా పెట్టొచ్చాను. పంప ముంచావు కదే. అబ్బా, డోర్ డెలివరీనా అక్క? అవునరా? చూసావా బావా, మా అక్క ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోయిందో. హలో, చెప్పండి. ఏంటి మామిడిపల్లికి మోషన్సా? ఎందుకంటారు? పిజ్జానా? కాంతారం కూడా కడుపునొప్ప. పిజ్జానే? వేరవల్లి వాళ్ళ ఇంట్లో అందరికీ వామిటింగ్సా? మేమంతా బాగానే ఉన్నామండి. మేము తెలియదు, మేము బాగానే ఉన్నాం. ఏమైందండి? ఏమవుతుంది? నీ పిజ్జా తిన్న వాళ్ళందరికీ అక్కడ ఏదేదో అయిపోతుంది. బట్టలన్నీ సత్తేవే గొప్పలు పారిపోతాం. అయ్యో, ఎందుకు? నువ్వు ఆగు బావా. ఏం తాగేది? మా అక్క బిజినెస్ కానీ పిజ్జా ఎక్కడికి పారిపోయేది? బిజినెస్ లేదు, బొంగు లేదు. పిజ్జా తిన్న వాళ్ళకి ఏమన్నా అయ్యి వచ్చి సూచేశారనుకో, ఆ పిజ్జాని పక్కన పెట్టి పల్లి నవ్వుకుని బతకాలి అమెరికాలో. బట్టలు సర్దేయండి, పారిపోదాం. అయ్యో రామా, సత్తుబాట్లో మళ్ళీ ఏమైందండి? మళ్ళీ ఏమవుతుందే? నీ పిజ్జా అక్కడ మనుషుల మీదే కాదు, ఇక్కడ జంతువుల మీద కూడా పనిచేస్తుందంటే. నీ పిజ్జా తిన్న పాపానికి పీటర్ గారి పిల్లి వచ్చిందంటే ఆ బొమ్మని పోదాం. ఏమే, నీ పిజ్జా తిని ఈడికి కూడా ఏమైనా అయిపోతుందా ఏంటి? నువ్వు మరీ అలా కంగారు పడిపోవద్దండి. వాడి బొంత వాడికి ఏమీ కాదు. ఇంకొక పిజ్జా ముక్క పెట్టాననుకోండి, వాడే సెట్ అయిపోతాడు. చూస్తుండండి. ఇంకో ముక్క నా వల్ల